అందరికీ నమస్కారం. మనకి ఈరోజు బైనరీ ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యువెన్సీకి ఈరోజు మనకు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. మన షెడ్యూల్ని నేను రీడౌట్ చేస్తాను. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ February 3rd, 2025. Last date of making nominations February 10, 2025. Scrutiny of nominations 11th February. Last date for withdrawal of candidature 13th February. Date of poll 27 to February 27th. Hours of polling 8 AM to 4 PM. Counting of votes మనం March 3rd చేస్తాము. Date before which election shall be completed is March 8th. సో ఈ షెడ్యూల్ని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది టుడే నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఈ రోజు నుంచి అమలుకు వస్తున్నాయి. సో మనకు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించిన ఆర్ఓ కలెక్టర్ ఏలూరుని మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో మనమే ఆర్ఓగా ఈ ఎలక్షన్ని చేస్తాము. టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఇస్ 440. టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎలక్టర్స్ ఇన్ ద కాన్స్టిట్యువెన్సీ 3,15,261 ఎలక్టర్స్ మన దగ్గర ఉన్నారు. సో మనకు మొత్తం 6 జిల్లాలు కవర్ అవుతాయి. దీంట్లో ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, కోనసీమ అండ్ కాకినాడ, ఈ 6 డిస్ట్రిక్ట్లు దీంట్లో వస్తుంది. సో టోటల్గా మనకు 440 పోలింగ్ స్టేషన్స్, 1,83,734 మేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. 1,31,507 ఫీమేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. థర్డ్ జెండర్ 20 మెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. టోటల్గా మనకు రిజిస్టర్ అయిన వాళ్ళు 3,15,261. సో ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మొదలైంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ కోఆపరేట్ and help us to make it a free and fair elections. Thank you. ఇక్కడికే చేస్తాం, మనమే కౌంటింగ్ చేస్తాము. No, that we will notify in course of time, will declare. కానీ ఇప్పుడు దాకా ఆర్ఓ ఏలూరు కాదు. సో దిస్ టైం ఆర్ఓ ఏలూరుని, కలెక్టర్ ఏలూరుని ఆర్ఓగా నోటిఫై చేసి ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అన్ని చోట్ల చేసేసి మనకి ఇక్కడికే వస్తుంది. కౌంటింగ్ కూడా మనమే ఈ జిల్లాలోనే చేస్తాం. నామినేషన్ ఇక్కడే చేస్తాము, స్క్రూట్ని ఇక్కడే చేస్తాము, ఇక్కడే పబ్లిష్ చేస్తాము, ఇక్కడికే ఎలక్షన్ అన్ని చోట్ల జరుగుతుంది. కౌంటింగ్ కూడా మనం ఈ జిల్లాలోనే చేస్తాం. ఇంకా మనం చేయలేము, అది చేయము. సో వీ విల్ గెట్ క్లారిటీ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ అండ్ అకార్డింగ్లీ విల్ గో హెడ్. సో యాజ్ యూజువల్ మనకు మొన్న చెప్పినట్టు మనం నేషనల్ ఓటర్స్ డేలో కూడా చెప్పినట్టే 1915 చెప్పేసి ఒక నంబర్ ఉంది, ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది. అది కాకుండా ఆన్లైన్ NVSP పోర్టల్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా గ్రాడ్యుయేట్స్ మిస్ అయి ఉంటే దయచేసి అప్లై చేసుకోండి, ఇంకా టైం ఉంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు మనం ఎలక్టర్స్ని తీసుకోవచ్చు కాబట్టి అలాంటి ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఉంది, ఇంకా రిజిస్టర్ చేసుకోవాలంటే ద పోర్టల్ ఇస్ స్టిల్ ఓపెన్. సో దయచేసి అప్లై చేసుకోండి. రెండోది, ఇప్పుడు నేను చదివిన ఓటర్స్లో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఎలాంటి వైలేషన్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఇమ్మీడియట్గా అది ఎంక్వైరీ చేసేసి నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం. నో, మోడల్ కోడ్ అని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్ గైడ్లైన్స్ మేము ఇవ్వబోతున్నాం. మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వస్తుంది. సేమ్ మోడల్ కోడ్ని మనం అన్ని చోట్ల పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్ ద పొలిటికల్ మెంబర్స్ ఆల్సో టు స్ట్రిక్ట్లీ ఫాలో ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఎక్కడైనా వైలేషన్ వస్తే మా దృష్టికి తీసుకురండి. కంట్రోల్ రూమ్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము, అందులో ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోబడుతుంది. చేస్తాము. మన ఎలక్షన్కి కావాల్సిన అన్ని సెటప్లు ఇక్కడికి ఉంటుంది. మనకు మీడియా సెల్ ఉంటుంది, మనకు కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో అన్ని యాక్షన్ మనమే ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. సో మన డిఆర్ఓ ఏఆర్ఓ అవుతారు అండ్ పక్క ఉన్న ఆల్ దిస్ 6 డిస్ట్రిక్ట్స్ డిఆర్ఓ తోటి టచ్లో ఉండి నెసెసరీ డాక్యుమెంట్స్ తీసుకోవడం, ఏమైనా కంప్లైంట్స్ వస్తే దాన్ని అనలైజ్ చేసేసి రిపోర్ట్లు ఇవ్వడం, అవన్నీ మనం ఇక్కడ నుంచి చేస్తాం.